జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఏదైతే గత 25 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి వేదికగా తుంగతుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే సామేల్ ఏదైతే చేసిన వ్యాఖ్యలు అవుతుందో యావత్ తెలంగాణ కాకుండా తెలుగు రాష్ట్రాలు హిందువులు ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలలో ఉండే హిందువులు కూడా సిగ్గుపడేలాగా ఆయన మాట్లాడే తీరు ఏదైతుందో అది ఆ విషయం పైన మేము ఖండించడం జరిగింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే ప్రజాస్వామ్యం దేశంలో ఏదైతే రాజ్యాంగం అనుగుణంగా మేము నిరసన తెలియజేయడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఏదైతే ఎమ్మెల్యే ఉన్నారో బాధ్యత రహితంగా ప్రవర్తించకుండా వీధి కార్యకర్త కంటే దిగజారుడు వ్యాఖ్యలు చేయడము, ఒక ఉన్నత స్థాయిలో ఉండి ఎక్కువ మెజారిటీ స్థాయిలో ఉన్న ఓట్లు తీసుకొని ఎన్నికల కేంద్రంగా తుంగతుర్తి నియోజకవర్గంలో అరవపల్లి మండలంలో ఉన్న లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వేదిక కావచ్చు, తిరుమలగిరి మండలంలో వెంకటేశ్వర స్వామి వేదిక మీద కావచ్చు, పనిగిరిలో ఉన్న రాములవారి దేవాలయం వేదికలే కావచ్చు, అడ్డగూడు మండలంలో ఉన్న హనుమాన్ మందిరంలో పొర్లు దండాలు పెట్టి అడిగినప్పుడు ఈయనకు ఇలాంటి విషయాలు గుర్తుకు లేదా అని మాకు బాధేస్తూ ఉంది. ఏదైతే మా ఓట్లతో గెలిచి మా సంస్కృతి సాంప్రదాయాల మీద దాడి చేయడమే తప్పు, బహిరంగ క్షమాపణ చేయాలని 3-4 రోజులు వేచి చూడడం జరిగింది. క్షమాపణ చెప్పకుండా ఆయన చేసిన వ్యాఖ్యలను ఇంకా సమర్థించుకోవడం అనేది మరో బాధాకరమైన విషయం. రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం అందరికీ సమాన హక్కు ఇచ్చారో, ఏ మతాన్ని ఏ కులాన్ని ఎవడికి కించపరిచినా అంతే చట్టం వర్తిస్తారన్న విషయాన్ని మర్చిపోయి బాధ్యత రహితంగా ప్రవర్తించకుండా యావత్ తెలుగు రాష్ట్రాల్లో హిందువులు తలదించుకునే విధంగా మాట్లాడము, అది కాంగ్రెస్ పార్టీ నైతిక బాధ్యత వహించకుండా బహిరంగ క్షమాపణ చెప్పించకుండా దాన్ని సమర్థించడం మేము ఖండిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక గత 2.5 సంవత్సరాల నుంచి వరుసగా దేవాలయాల మీద గాన హిందూ దేవి దేవతలపైన వరుస దాడులని ఈ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం మరో బాధాకరమైన విషయం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఏదైతే ఉందో బహిరంగంగా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఒక నకిలీ దళితుడు, ఆయన పేరే సామేలు. రెండో విషయము ధర్మారం గ్రామం చెందిన వాడు. ఆ ఊర్లో 80 నుంచి 90% క్రైస్తవులు ఉన్నారు. ఆ క్రైస్తవ వాళ్ళకు చాలాసార్లు ఆయన డెవలప్మెంట్ ఫండ్స్ ఇచ్చాడు. ఆ చర్చికి పోయిన విషయాలు అందరికీ చుట్టుపక్కల గ్రామాలను అడిగిన ఎవరైనా చెప్తారు. వాళ్ళ కొడుకు పెళ్ళిళ్ళు కూడా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం చేశారు. గత వారంలో వచ్చినదైతే ఈ నెల 25వ తారీఖున వచ్చిన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఆర్టికల్ క్లాస్ 3 ప్రకారము ఆయనకు ఎస్సీ హోదా కోల్పోవాలని, అవసరమైతే అదే రాజ్యాంగబద్ధంగా మేము చట్టపరమైన పోరాటం కూడా వెనుకాడమని, ధర్మం మీద దాడి చేస్తే భవిష్యత్తులో ఎవడైనా వాడిని వదిలే ప్రసక్తి ఉండదు, ఎవరైనా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే మంచిదని భావిస్తూ, ముఖ్యంగా ఈ 30 రోజులు ఏదైతే 23 రోజులు మమ్మల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించిన ప్రతి హిందూ కార్యకర్తకు కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ జై శ్రీరామ్. మాట్లాడే ప్రయత్నం చేసిండు, దాడి జరిగిన తర్వాత మర్చిపోయి ప్రెస్ మీట్ పెట్టిండు. అంటే నేను ఆ విధంగా మాట్లాడలే, కించపరిచినట్టు మాట్లాడలే, ఓన్లీ ఆ మంత్రాలు మాకు అర్థం కావని మాత్రమే మాట్లాడిన తప్ప ఇక్కడ కించపరిచినట్టు ఏమైనా చిన్న ఉన్నప్పుడు నుంచి పూజలు చేస్తూ ఉన్నా, నా ఇంటి గృహప్రవేశానికి కూడా పంతులు వచ్చారు, కానీ వీళ్ళే కావాలని ఇష్యూ చేస్తూ ఉన్నారని రకరకాలుగా మాట్లాడారు. ఇట్లా చూస్తారు. అంటే ఏదైతే ఈ సెక్యులర్ ముసుగులో ఏదైతే మాట్లాడిన మాటలు మనం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితులేము. ముఖ్యంగా మందుల సామేలు 3 రోజులలో కూడా ఏ రోజు కూడా బహిరంగ క్షమాపణ చెప్పలేదు. ఇది మీకు వర్తించదు అని మాట్లాడిండు. అదేవిధంగా మేము కూడా ప్రశ్నిస్తే క్రైస్తవ ఏదైతే చర్చిలలో వాళ్ళు చేసే ప్రార్థనలు మాకు కూడా అర్థం కావట్లేదు. సండే ఆదివారం చెవులు మోగిపోతున్నాయి. మేము కూడా ఎవరిని కించపరచట్లే. అదేవిధంగా మసీదులలో మోగే భాష కూడా మాకు అర్థమవుతలే. ఈ మందుల సామేలకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని కూడా అడగాలి, మీ మంత్రాలు మీ పూజా విధానం మాకు అర్థం కావట్లేదని. అర్థం కాకపోతే నేర్చుకోవాలా. మరి ఆ దేవాలయాలకు పోయి పొర్లు దండాలు పెట్టి బ్రాహ్మణులతోటి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అప్పుడు ఎక్కడ పోయింది సోయి అంటున్నా. అయితే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు కూడా అదే రాజ్యాంగాన్ని గౌరవించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని అధికారంలో వచ్చిన మందే సామేల్కి ఓపెన్గా మళ్ళీ సవాల్ ఇస్తూ ఉన్నాము. బహిరంగంగా
క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తూ సీలకు మారి రాజ్యాంగబద్ధంగా ఎన్నికలో గెలిచి గౌరవంగా చెప్పుకోమంటున్నా. అంటే పదవి కోసము మా హిందుత్వాన్ని అడ్డు పెట్టుకుంటున్నాడు కదా. ఒరిజినల్ మా దళిత సోదరులకు అన్యాయం జరుగుతుంది. యావత్ దళితులు కూడా ఇట్లాంటి విషయాన్ని ప్రశ్నించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మాకు ఇప్పుడే తెలియదు, ఇప్పుడు వచ్చినాము. కండిషనల్ బెయిల్ ఉన్నట్టుంది, చూసుకుంటాం. ఒక ఎమ్మెల్యే పైన దాడి చేయడం కరెక్ట్ కాదు. దీని ఖచ్చితంగా బండి సంజయ్ నడిపిస్తా ఉన్నారు, అందరూ రెచ్చిపోతా ఉన్నారు, రెచ్చగొడతా ఉన్నారు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా మంది కూడా మాట్లాడారు జైలుకి వెళ్ళిన తర్వాత కూడా. బట్ ఎంత చూస్తారు అంటే ఎవరు రెచ్చగొడత రెచ్చిపోయారు, లేకపోతే మీరు? ఇది మా ప్రాంతంలో ఉన్న ఏరియా. మందుల సామ్యాలు మాట్లాడే విషయం పైన మేము స్పందించాం. మమ్మల్ని ఎవరిని ప్రోత్సహించాల్సిన అవసరం మొదటగా